హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాది 7535. మేమైతే వంటలన్నీ పూర్తి చేసుకొని అన్నసత్ర పోసామండి. అది అన్నసత్ర ఎట్లా పోస్తామని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. నేను దైవ దర్శనానికి అయితే మేము స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నామండి. బై వాక్లో ఉన్నాము. అక్కడ వెతుకున్న పొట్టోడు గజ్జల్లాగుల సంచి గజ్జల్లాగులండి. మా కోరిక నెరవేరిందని మేము స్వామివారికి గజ్జల్లాగులు కూడా చేయించామండి. అవి తీసుకొని అక్కడ మా అత్తయ్య చేతులు ఉన్నది బరిసులం అంటారండి, పెద్దగా లేదా ఇత్తడితోని, దాన్ని బరిశూలం అంటారండి. మేము ఏదైతే కోరుకున్నామో మా కోరికలు నెరవేరాయని మేము స్వామివారికి ఇవి సమర్పించుకున్నామండి. ఇప్పుడే మన గుడి లోపలికి ఎంటర్ అవుతున్నాము. అది చూడండి గజ్జల్లావలు, దాన్ని ఇంకోటి ఏమో అంటారు, బోర్డు గుమ్మడికాయ కాకుండా ఇంకోటి ఏమో అంటారు. అది మా అల్లుడు పట్టుకున్నాడని కాళ్ళు కడుక్కొని గుడి లోపలికి అయితే వెళ్ళాము. ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు కదండి. ప్రదక్షిణ చేద్దాం రా అంటే మా అల్లుడును మా కోడలు నా కొడుకు ఇద్దరు వాళ్ళ ముగ్గురు ఫోటో దిగుతానన్నారు. ఫోటో దిగినాక ప్రదక్షిణ చేద్దామన్నారు. సరేలే అనేసి ఈ ప్రదక్షిణలు కూడా చేస్తున్నామండి. వాడు ఎక్కడైతే గజ్జల్లాలు కింద పడతారేమోనని వాని చుట్టే వాని వెనుకనే నడుచుకుంటా నేనున్నా. వాడు ఇంకా సరిపోవట్లేదని చూడండి. మళ్ళీ ప్రదక్షిణ చేద్దాం పా మమ్మీ అన్న వాళ్ళే మళ్ళీ వెళ్తున్నామండి. ఏదైతే అయ్యవారి నా కొడుకుకైతే ఎక్కడికి వెళ్ళినా ఏ దేవుడు చూసినా అసలు వాడు అంత చిన్న వయసులో కూడా వాడు ఏ దేవుడికి చూసినా కానీ మంచిగా దండం పెట్టుకొని మంచిగా మొక్కుకుంటాడని మంచి బుద్ధి అయితే వచ్చింది. అదైతే అగో నందీశ్వర చెవులో అందరు మాట్లాడతారు, నేను కూడా మాట్లాడతా మమ్మీ అన్న వాళ్ళు ఎత్తుకుంటా. నా హైట్ సరిపోలేదు, అక్కడ నందీశ్వరితో మాట్లాడతానన్నాడు. మళ్ళీ ఏం చేశాను, మళ్ళీ పై ఒక స్టెప్ మాట్లాడిపించానండి. ఏ చూసుకున్న స్వామివారే తప్పు ఒప్పులన్నీ మన్నించి నా కొడుకును చల్లగా చూసుకోవాలని కోరుకుంటున్నానండి. ఏదైతే అన్ని మొక్కులైతే మంచిగా సమర్పించుకొని ఎంత ఆడంబరంగా ఎంత సంతోషంగా మేము చేసుకున్నాము. ఓదెల మల్లన్న స్వామి వెనుక బాణంతో అసలు ఎంత ఆనందంగా అంటే వర్ణించడానికి లేదండి. మా బాబు స్వామివారి చెవులో చెప్తుంటే మా మామయ్య వింటున్నాడు, ఏం చెప్తాడు వీడా అని. అక్కడ కూడా కామెడీ చేస్తున్నాడండి. ఏదైతే నందీశ్వరుడు మొక్కులు అయితే సమర్పించామండి. గజ్జల్లాగులు పట్టుకొని నా కొడుకు ఎంత ముద్దుగా వస్తున్నాడు చూడండి. ఇంకా వాళ్ళ మొక్కులు పూర్తి కాలేదు. మా మేఘన మా కోడలు కూడా స్వామివారి చెవులు ఏమో చెప్పింది. ఇక్కడ నందీశ్వరు దర్శనం చేసుకొని అయ్యవారి దగ్గరికి వెళ్ళి పట్నాలు వేసి నెక్స్ట్ వీడియో చూపిస్తాను.